హలో ఫ్యామిలీ సోల్జర్స్ అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు। ఈ రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాల పాయసం రెడీ చేయబోతున్నాము। ఒకవేళ మీరు మా వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। క్షీర సముద్ర రాజతనయ్యకి ఎంతో ఇష్టమైన పాల పాయసం చేసేద్దాం రండి। దానికోసం ముందుగా ఒక గిన్నెలో నెయ్యి తీసుకునేసి ఆ నెయ్యిని లో టు మీడియం ఫ్లేమ్ లో ఉంచి కాగనివ్వాలి। అందులోకి మనం కాజు, ఇంకా మీ దగ్గర ఉన్నట్టయితే పచ్చి కొబ్బరి, అలాగే బాదం పలుకులు, డ్రై ఫ్రూట్స్ ఏవైనా కానీ వేసుకోవచ్చు। అలాగే కొంచెం కిస్మిస్ అయితే నేను ఇక్కడ వేస్తున్నాను। వీటిని లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి। ఇవి వేయించిన తర్వాత పక్కన ఉంచేసి అదే నెయ్యిలో మనం సేమియాలను అయితే వేయించుకుంటున్నాము। ఇలా చేయడం వల్ల ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది పాయసానికి బాగా పట్టి టేస్ట్ బాగా వస్తుందన్నమాట। ఆ ఫ్లేవర్ మనకి ఎన్హాన్స్ అవుతుంది చేసేటప్పుడు। సో ఇవి కొంచెం వేయించిన తర్వాత ఇందులోకి మనం కావలసినన్ని వాటర్ వేసుకుందాము। ఇవి వేయించేటప్పుడు మంట మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉంచాలి। సో ఇవి వేగాయి। ఇప్పుడు ఇందులోకి కావలసినన్ని వాటర్ అయితే వేస్తున్నాము। ఒకవేళ మీరు ఒక కప్పు సేమియా తీసుకుంటే అందులోకి 2 cups ఆఫ్ వాటర్ వేసుకోండి। అలా వేసుకున్న తర్వాత వీటిని బాగా ఆల్మోస్ట్ 90% ఉడికిన తర్వాత అందులోకి మనం పాలను అయితే యాడ్ చేస్తున్నాము। ఇవి నేను ఆవు పాలను వాడుతున్నాను। ఒకవేళ మీకు లేనట్టయితే మీరు ప్యాకెట్ పాలు కూడా వాడుకోవచ్చు। సో చూస్తున్నారు కదా, వీటిని కలిపేసి కొంచెం ఆ సేమియా అనేది పాలలో ఉడికించుకోవాలి। ఇవి కొంచెం ఉడికిన తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్న బెల్లాన్ని మాత్రమే ఇక్కడ వాడుతున్నాము। ఎందుకంటే ముందుగా బెల్లం వేస్తే సేమియా ఉడకదు, ఒకవేళ లాస్ట్లో వేస్తే అది కరగకపోవచ్చు। అందుకోసం అనేసి మనం ఇక్కడ బెల్లం పౌడర్ అనేది వాడుతున్నాము। ఇవి ఇంకొంచెం ఉడికిన తర్వాత వీటిని మనం సర్వ్ చేసేసుకోవడమే, అంతేనండి। అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాల పాయసం అయితే రెడీ అయిపోయింది। ఇందులోకి మీరు ఎలకబుడ్డ కూడా వేసుకోవచ్చు అనమాట। అది మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు, అంతేనండి। ఒకవేళ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్। అందరికీ మరొకసారి దసరా నవరాత్రి శుభాకాంక్షలు।